అండి హలో, చెప్పండి, అసలు ఈ గెలుపుని మీరు ఎలా చూస్తున్నారు ఏంటిది? చాలా సంతోషంగా ఉంది. ఊహించిన దానికంటే అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ కలిసి చేసిన విజయం ఇది. సో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఉంది? 99% పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. దాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. సో బూతుల మంత్రికి ఎమ్మెల్యేలకి మంచి గుణపాఠం అంటారు ఇది. ఏదైతే బైబిల్లో ఒక సూక్తి ఉంది, మనం ఏదైతే విత్తుతామో అది పంట కోయినట్టు మన మాటే మనకు బుద్ధి. బాబు మంచిగా అభివృద్ధి చేస్తాడండి. ఓకే. అది అమరావతి ఇదిగా చేసిపోయాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఇలాంటి విజయం ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఎంత మెజార్టీ గెలుస్తుందని? మాకు ఉదయమండి పవన్ కళ్యాణ్, మోడీ గారు, చంద్రబాబు గారు అందరూ మంచిగా అభివృద్ధి చేశారు కాబట్టి చేస్తారని ధీమాలో మేము ఇదిగా ఓటు ప్రజలందరూ తీర్పిచ్చారండి. అది సో 2019 నుంచి స్టిల్ 2024 వరకు ఇక అమరావతి రాజధాని అని చెప్పి ఏం చేయలేదు కదా వైసీపీ వాళ్ళు. సో 3 రాజధానులు కూడా ఎక్కడ రాజధాని చేయలేకపోయారు. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? ఈయన అమరావతి శాస్త్రాన్ని మాకు దేమండి. ఆయన 3 రాజధానులు అనే 3 క్యాపిటల్ అని జనం ఎవరు నమ్మట్లా ఆయన్ని. అందుకని ఇప్పుడు ప్రజలందరూ చంద్రబాబుని కోరుకున్నారు. మంచిగా 164 సీట్లు ఇచ్చారు. ఆయన అభివృద్ధి చేస్తారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు